మా అక్నూరు మురళి గారు ఉన్నారు. సార్ అన్నీ బాగానే ఉన్నాయి కానీ ప్రభుత్వ పాఠశాల అంటే 1వ తరగతి నుంచి చదువు చెప్తారు, నర్సరీ ఎల్కేజీ యూకేజీ ప్రైవేట్లో చదువుకున్నాక 1వ తరగతికి మన దగ్గరికి ఎందుకు వస్తారని ఆ సమస్య నాకు అర్థమైంది. అందుకే ఆలోచన చేసి మా ఎడ్యుకేషన్ కమిషన్, ఇంతవరకు ఎప్పుడు ఎడ్యుకేషన్ కమిషన్ లేదు తెలంగాణకి, ఫస్ట్ టైం ఎడ్యుకేషన్ కమిషన్ అపాయింట్ చేసి ఇష్యూస్ని అడ్రస్ చేయడమే కాకుండా అక్నూరు మురళి గారు చేసిన సూచనల మేరకు ఈరోజు నర్సరీ ఎల్కేజీ యూకేజీ కూడా మనం తీసుకొని పేదలకు చదువు చెప్పాలి అన్న ఆలోచన ఈరోజు చేస్తున్నాం. ఎందుకంటే ఈ 3 సంవత్సరాలు ప్రైవేట్ స్కూల్కి వెళ్ళిన పిల్లలు మళ్ళీ గవర్నమెంట్ స్కూల్కి రావాలి అని అంటే రాలేరు. పేదోళ్ళు కూలి పని చేయడానికి, ఉపాధి హామీ పనులు చేయడానికి సిద్ధపడి సంపాదించింది పిల్లల చదువుల కోసం ఖర్చు పెడుతున్నారు. పిల్లల చదువు పట్ల తల్లిదండ్రులకు శ్రద్ధ పెరిగింది. అవసరమైతే 10 రూపాయలు ఖర్చు పెట్టుకుంటాం, ఓ పూట తినకపోయినా సరే మా పిల్లలకు మంచి చదువు చెప్పించాలని ఈరోజు తల్లిదండ్రులలో ఒక చైతన్యం వచ్చింది. నేను అడుగుతున్నా ఈరోజు మా ఉపాధ్యాయులను, ఆ చదువు మనం చెప్పలేమా? ప్రైవేట్ స్కూళ్ళకి ఎందుకు పోవాలి వాళ్ళు పేదవాళ్ళని నేను అడుగుతున్నా. మన దగ్గర శక్తి లేదా? మన దగ్గర చిత్తశుద్ధి లేదా? ఈ ప్రభుత్వం మీరు అడిగితే ఇవ్వంది ఏమైనా ఉందా? అందుకే ఈరోజు ఈ వేదిక మీద నుంచి ఉపాధ్యాయులకు అందరికీ నా విజ్ఞప్తి ఒకటే, మనం ప్రతిన బూనుదాం. ప్రైవేట్ స్కూళ్ళ కంటే, కార్పొరేట్ కాలేజీల కంటే నాణ్యమైన విద్యను పేదలకు అందిద్దాం. విద్య ఒక్కటే తలరాతను మారుస్తుంది. ఇవాళ పంచడానికి భూములు లేవు. పేదవాడు బాగుపడాలి, పేదవాడు సమాజంలో రాణించాలి అని అంటే విద్య ఒక్కటే ప్రామాణికం. ఇవాళ సిలికాన్ వ్యాలీని మన వాళ్ళు శాసిస్తున్నారంటే ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ మన దగ్గర చదువుకున్నందుకే సిలికాన్ వ్యాలీని మనం ఈరోజు శాసిస్తున్నాం.